టోటల్ ఈ ఎగ్జామ్స్ అన్నీ ఐఏఎస్ ఆఫీసర్లు అయితే గవర్నమెంట్ చేత నియమింపబడ్డ ఐఏఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణ జరిగినాయి ప్రతి ఒక్కటి. మరి ఐఏఎస్ ఆఫీసర్ తప్పబడతావా లేకుంటే ఎగ్జామ్ రాసిన తప్పబడతావా ఇంకేమన్నా? అనవసరంగా ఇది ఏంటంటే మేము కోర్టు తీర్పుని శిరసా వహిస్తాము, గవర్నమెంట్ కూడా అగెనిస్ట్ కాదు ఏది కాదు కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే. ఏ విధంగా జరుగుతుంది అనేది మీ ద్వారా పత్రికా విలేకరుల తర్వాత మన ఏంది మీడియా ద్వారా తెలిస్తే వాళ్ళు స్పందించి అరే కరెక్టే అన్యాయం జరిగిందని వాళ్ళు మనసు విమర్శ చేసుకొని మీ పిల్లలకు న్యాయం చేయాలని కోరుతుంది. ఒకటి ఆలోచించండి, 3 కోట్ల గురించి అడిగితే వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లయితారో దేవుడు అని మేము పరిశాన్ అవుతున్నాం. పైసలు లేక ఒక్కొక్కరికి ఇల్లు లేదు ఏం లేదు, వాడు 3 కోట్లు తీసుకొచ్చి పిల్లల పెళ్లి చేస్తారు. అందరికి ఆడపిల్లలు ఎక్కువ సెలెక్ట్ అయ్యింది. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు గురించే మేము పరిశాన్ అవుతాను ఆయన అంటే వాడు కూడా 3 కోట్ల గురించి మాట్లాడతాను. 3 కోట్లు ఎక్కడి? 3 లక్షలు కాదు 30,000 కూడా ఇవన్నీ బ్యాలెన్స్ లేవు అకౌంట్ ఓపెన్ చేస్తే. ఇవన్నీ వేరే వేరే విషయాలన్నీ మొత్తం ఏంటంటే అభియోగాలు బాగా అయిపోతున్నాయి. కాబట్టి ఎటువంటిది ఏం లేదు, కష్టపడ్డారు పిల్లలు. ఒక్కొక్కరు ముఖాలు చూడండి, పిల్లలు అన్నీ చూడండి, ముఖాలన్నీ పేలిపోయినాయి పిల్లల పాప. అసలు గ్రూప్ 1 వచ్చిన ఎంత సంతోషం ఉంటుంది. అసలు ఇంకొకటి ఏంటంటే మాకు మంచి గౌరవం దక్కింది పిల్లలకు గ్రూప్ 1 వస్తే. అరే మీ బాబు గ్రూప్ 1 సెలెక్ట్ అయిందట, జాబ్ అక్కడ ఉండగా ఇది అయిందట అని చెప్పాను. మేము ఎంతో సంతోషపడ్డాం. మేము తీరా మళ్ళీ ఏదో వచ్చేవారు, అరే మళ్ళీ ఎగ్జామ్ రాయాలన్నట కదా. మళ్ళీ ఈ లోపల తల్లిదండ్రులు అందరూ ఆల్మోస్ట్ అందరూ మంచాన పట్టిండ్రు.